శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. వెల్కమ్ టు విజయ్ ఆస్ట్రాలజీ ఛానల్. అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు వీడియోలో 2026 ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే శుక్రగ్రహ గోచారం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు సంపద, సుఖ సౌకర్యాలు, ప్రేమ, దాంపత్యం, అందం, విలాసవంతమైనటువంటి జీవితం వంటి అంశాలకు కారక గ్రహంగా భావిస్తారు. అలాంటి శుక్రుడు 2026 ఆగస్టు 1న సింహరాశిని విడిచి తన నీచ రాశి అయినటువంటి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. సాధారణంగా ఒక గ్రహం తన నీచ రాశిలో సంచరించే ఆ గ్రహానికి సంబంధించిన శుభ ప్రభావాలు కొంత తగ్గుతాయని జ్యోతిష శాస్త్రం మనకు చెప్తుంది. ఈ గోచారం వల్ల ముఖ్యంగా మేషం, మిథునం, తుల, మీనం రాశుల వారికి కొన్ని విషయాలలో మరింత అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. గోచార రీత్యా ఇప్పుడు ఒక్కొక్క రాశి ఈ గోచారం ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి శుక్రుడు 6వ భావంలో సంచరిస్తాడు. దీనికి కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలసట, జీర్ణకోశ సమస్యలు లేదా శారీరక బలహీనత వంటి అంశాలను నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం మంచిది. ఈ సమయంలో మీకు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త వ్యవహరించండి. ముఖ్యంగా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే 1-2 సార్లు ఆలోచించండి. తిరిగి రాకపోతే ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఇక రెండవ రాశి అయినటువంటిది మిథున రాశి. ఈ మిథున రాశి వారికి శుక్రుడు 4వ భావంలో సంచరిస్తాడు. దీని ప్రభావంతో ఇంటి వాతావరణంలో కొంత అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. అలాగే ఇల్లు, భూమి లేదా వాహన కొనుగోలు చేయాలని భావిస్తే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ముందుకు వెళ్ళడం మంచిది. ఇక తులారాశి 3వ రాశి. ఈ తులారాశికి అధిపతి శుక్రుడే. ఈ గోచారంలో శుక్రుడు 12వ భావంలో సంచరించడం వల్ల అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఊహించని ప్రయాణాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర అవసరాల వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చయ్యే పరిస్థితి రావచ్చు. అందులో ఈ సమయం బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం చాలా అవసరం. అవసరం లేని కొనుగోళ్లను తగ్గిస్తే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇక మీనరాశి. ఈ మీనరాశి వారికి శుక్రుడు 7వ భావంలో సంచరిస్తాడు. దీని ప్రభావం దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు లేదా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. వ్యాపార భాగస్వాములు ఉన్నవారు ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. అపార్థాలకు తావు ఇవ్వకుండా స్పష్టతతో ముందుకు సాగితే ఇబ్బందులు తగ్గుతాయి. మొత్తంగా చూస్తే ఆగస్టు 1 నుంచి శుక్రుడు కన్యారాశిలో సంచరించే కాలంలో మేషం, మిథునం, తుల, మీనరాశుల వారి ఆరోగ్య, ఆర్థిక వివరాలు, కుటుంబ సంబంధాలు మరియు దాంపత్య జీవితంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇవి సాధారణ రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితుల దశలు, గోచారాలు, యోగాలు వంటి అంశాలను బట్టి ఫలితాలు మారవచ్చు. మీ రాశి ఏమిటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.